ఇప్పుడు మీరైతే టైటిల్ తమిళ అయితే చూసే ఉంటారు. యూట్యూబ్‌లో అయితే ఏమైతే జరుగుతుందంటే సన్నీ యాదవ్, నా అన్వేషణ వాళ్ళైతే ఏమైతే చేస్తున్నారో చాలా ఫైట్ అయితే జరుగుతుంది. ఏంటంటే ఆ ఫైట్ అయితే మీరు చాలా వీడియోస్ అయితే చూసింటారు. అన్వేష్ అన్నయ్య అయితే ఏమైతే చేస్తారంటే చాలా వీడియోలు సన్నీ యాదవ్ మీద అన్నయ్య మీద చాలా వీడియోస్ అయితే చేశాడు. ఏంటికంటే ఇప్పుడు ప్రమోషన్స్ అయితే చేస్తారు చూడండి. ఇక్కడ బెట్టింగ్ యాప్ అయితే చాలా అయితే బెట్టింగ్ యాప్స్ అయితే చేస్తారు కదా. బెట్టింగ్ యాప్ నుంచి అయితే ఏమైతే చేస్తారంటే జనాలు అయితే మోసపోతున్నారని నా అన్వేష్ అన్నయ్య అయితే వీడియో అయితే చేసి చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు. అంటే యూట్యూబ్లో చూడండి ఏ వీడియోకి వ్యూస్ రాకోకుండా ఈ వీడియోకి అయితే చాలా అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి. మీరు వీడియో చూసినట్టు మీకే అర్థమవుతుంది. ఏంటంటే చెప్తున్నానంటే ఇక్కడ అన్వేష్ అన్నయ్య అయితే ఏమైతే చెప్తున్నారంటే విని యాదవ్ అన్నయ్య అయితే ఏమైతే చేస్తున్నారంటే ఇక్కడ టెలిగ్రామ్లో ఈ విధంగా మీరు రిజిస్టర్గా విన్ అయితే కానీ మీ 500 అయితే మీ అకౌంట్కి అయితే సెండ్ అయితే చేస్తున్నారని ఈ విధంగా అయితే ఏమైతే చెప్తున్నాడంటే నేను అయితే ఈ విధంగా అయితే చెప్తున్నారు. ఇక్కడ మీరు 500 అయితే విన్ కాండి, తర్వాత ఐఫోన్స్ అయితే ఈ విధంగా అయితే విన్ అయితే తెచ్చుకోండి. ఈ విధంగా అయితే చెప్తున్నాడు సన్నీ యాదవ్ అన్నయ్య అయితే ఈ విధంగా వీడియో అయితే చేస్తున్నారు. తర్వాత అన్వేషణ ఏమైతే చెప్తున్నాడు అంటే అన్వేషణయ్య ఈ మనిషిని అంటే ఇప్పుడు సన్నీ యాదవ్ అనేది పట్టుకుంటున్నారు. వేరే వాళ్ళు చాలామంది అయితే ప్రమోషన్ అయితే చేస్తున్నారు కదా. మరి సన్నీ యాదవ్ మీద అయితే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే డౌట్ అయితే చాలామందికి అయితే ఉంది. అన్వేషణకి ఏమైతే అనుకుంటారంటే ఈ యూత్ ఇప్పుడంటే ఉంటారు చూడండి. ఇక్కడ 18+ ఉండేవాళ్ళు లేకుంటే ఏమైతే చేస్తున్నారంటే చాలామంది చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సన్నీ యాదవ్ అన్నయ్య కాకుండా వేరే వాళ్ళతో చాలామంది అయితే యూట్యూబర్స్ అయితే ఏమైతే చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఉంటారు చూడండి. వాళ్ళకి తెలియకుండా పాకెట్ మనీ అయితే తీసుకొని వాళ్ళు ఫోన్పేలో యాడ్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ అయ్యి చాలామంది అయితే ఇప్పుడు యూట్యూబర్లు ఏం చేస్తున్నారు తెలుసా, ఇప్పుడు మీరు నష్టపోతున్నారు. చాలామంది రిజిస్టర్ అయితే ఏమైతే చేస్తుంటే వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, అంటే లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ మీరేమైతే చేస్తున్నారు మీకు తెలియకోకుండా మీరైతే లాస్ అయితే అయిపోతున్నారు. బెట్టింగ్లో యూజ్ చేయొచ్చు. చాలామంది అయితే డ్రాగన్ అంట ఏమేమో ఇన్స్టాగ్రామ్ చూసి లింక్ అయితే యాడ్ చేసుకొని మరి ఏమేమో చేస్తుంటే ఏమైతే చేస్తున్నారంటే రిజిస్టర్ అయ్యేసి అమౌంట్ అయితే లాస్ అయితే చేసుకొని చాలామంది అయితే నష్టపోయి సమయం సూసైడ్ అవుతున్నారు. చాలామంది సూసైడ్ ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను. FRI వీడియో అంటే యూట్యూబర్స్ అంతా జైలుకి వెళ్తారని ఒక వీడియో అయితే చేశాను. అందులో చాలా అయితే ఏంటంటే చెప్పానంటే ఒక నోటీస్ ఇచ్చింది యూట్యూబ్, అంటే గవర్నమెంట్ ఒక నోటీస్ అయితే ఇచ్చింది బ్యాన్ అయితే చేసేస్తున్నాము అని. ఎందుకంటే ఈ విధంగా ఇప్పుడు వెబ్సైట్లని ఓపెన్ చేసి యూత్ అయితే ఏమైతే పాడైపోతున్నారు. అంటే చాలామంది ఏంటంటే వర్క్ మీద అయితే లేరు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేసి డబ్బులు అయితే సంపాదించచ్చు. చాలామందికి ఏమవుతుంటుంది వర్క్ పోవాలి డబ్బులు సంపాదించాలి. ఈ విధంగా చాలామంది కొంతమందికి యూత్కి ఏమైతే చేంజ్ అవుతుందంటే ఈ వర్క్ యాప్ అంటే చేయాలి చూడండి. ఇక్కడ బెట్టింగ్ యాప్ చేసిన తర్వాత మనం డబ్బులు అయితే సంపాదించి ఇంట్లో అయితే ఇవ్వచ్చు చాలామంది అయితే అనుకున్నారు. మీకు తెలియకుండా మీరు చాలా తప్పు అయితే చేస్తున్నారు చూడండి. కష్టపడితే డబ్బులు అయితే వస్తుంది. మీరు కష్టపడుకోకుండా యాప్లో నుంచి సంపాదించుకుంటే ఎలా వస్తుంది అంటే యూట్యూబర్స్కి అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అయితే స్పాన్సర్ చేసి వీళ్ళైతే ఏం చేస్తారు మీకు చెప్తున్నారు. ఈ విధంగా మీరైతే మీరు ఆడుతుంటే ఫస్ట్ సారి ఏమో వచ్చేసింది అనుకోండి మీకు డబ్బులు, రెండోసారి ట్రై చేస్తారు, లేదా మూడోసారి ట్రై చేస్తారు, ఓడిపోతూనే ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, డిప్రెషన్లోకి వెళ్తారు. సూసైడ్ కూడా ఆ టైం అయితే చాలామంది అయితే చేస్తున్నారు. అన్వేషణ సన్నీ యాదవ్ అన్న ఏమైతే చెప్తున్నాడు అంటే అన్వేషణ ఇప్పుడు దాకా ప్రమోషన్ కూడా చేయలేదంట. ఇప్పుడు 10 కోట్ల దాకా ఆయన కాళ్ళ దగ్గర అయితే దొబ్బేశాను అన్వేషణ చాలా వీడియోలు అయితే చెప్పాడు. ఈ విధంగా అయితే చెప్తున్నాడు. యాదవ్ అన్నే కాకుండా చాలామంది యూట్యూబర్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మన పూల చొక్కా చేస్తుండలేదు, చాలామంది యూట్యూబర్స్ కొంతమంది అయితే చేస్తుండలేదు. అది మంచి పని. ఏమంటే ఇప్పుడు మీరు ప్రమోషన్ అయితే చాలా అంటే ఏమైతే తప్పు అయితే చాలామంది అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రమోషన్లు అయితే చాలామంది అయితే చేయకండి. నేను ఒకే ఒక రిక్వెస్ట్ అయితే చేసేది ఒక్కొక్కటి మీరు కష్టపడి యూట్యూబ్లో అయితే మీరు వీడియోస్ చేసి సంపాదించండి. లేదంటే మీరు ప్రమోషన్ అయితే చేస్తున్నారు. ప్రమోషన్స్ ఏంటి, ప్రమోషన్ అయితే చాలామంది అయితే ప్రమోషన్లో తీసుకోకండి. చాలామంది ఏం చేస్తారంటే జెన్యూన్గా అయితే ఏం చేస్తారంటే వాళ్ళ ఆడియన్స్కి ఇవ్వడానికి ప్రమోషన్స్ అయితే యూజ్ చేయరు. అసలు వాళ్ళు ఏమైతే ఇస్తారంటే వాళ్ళకి యూజ్ అయితే ఇప్పుడు చెప్పాలి ఎగ్జాంపుల్, ఇప్పుడైతే నేను ప్రమోషన్ అయితే తీసుకున్నాను. ప్రమోషన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను సంపాదించుకోవచ్చు. ప్రమోషన్స్ అయితే తీసుకున్నాను, మీకేం లాభం, మీరు ఓడిపోయారు. ఇప్పుడు మీరు డబ్బులు పెట్టి నన్ను నమ్మి ఏం చేస్తాను, మీరు గుడ్డిగా మీరైతే ప్రమోషన్స్ తీసుకొని యాడ్ అయితే ఇప్పుడు రిజిస్టర్ అయ్యి ఇప్పుడు నేను కోడ్ చెప్తాను, కోడ్ తీసుకొని మీరు వెళ్ళి రిజిస్టర్ అయితే చేసుకుంటారు. మళ్ళీ అట్లా మీరు డబ్బులు ఏమైతే చూడండి. ఈ స్పాన్సర్షిప్ ఏ విధంగా వస్తుందంటే ఇప్పుడు మీరు యూట్యూబర్స్కి స్పాన్సర్షిప్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్పాన్సర్షిప్ ఇస్తే ఏమవుతుంది అంటే మీరు రిజిస్టర్ అయ్యి ఒక్కొక్కరికి ₹1,00,000 అయితే నెట్వర్క్ అయితే వెళ్తుంది. ₹1,00,000 నెట్వర్క్ వెళ్తే ఈ యూట్యూబర్కి అయితే ఎంత ఇస్తారు సార్, 5 lakhs 1 lakh ఈ విధంగా అయితే ఇచ్చి వీళ్ళు సంపాదిస్తారు. ఇంకోటి మీకేమో వస్తుంది లాభం, అది చెప్పండి. మీరు ఓడిపోయారు, ఇప్పుడు ఏమైతే లాభం వస్తుంది. 1x అంట, బెట్టింగ్ అంట, డ్రీమ్ లెవెల్ అంటే చాలా అయితే అప్లికేషన్ అయితే యూజ్ చేసి చాలామంది అయితే నష్టపోతున్నారు. మీకు అర్థమవుతుందా, చాలామంది అయితే నష్టపోతున్నారు, మీకైతే అర్థమవుతుంది లేదు. ఈ విధంగా అప్లికేషన్ వాళ్ళు ఈ విధంగా మీరు ఇదే గొడవ పడుతుండేది. ఈ విధంగా అంటే ఏమో అది నాకు తెలియదు, అంతగా చెప్తున్నాను చూడండి. ఈ అన్నయ్య మీద ఎందుకు ఇదిగా ఉండడం తెలియదు. చాలా ఇదిగా అయితే సోషల్ మీడియాలో అయితే ఇదే ట్రెండ్ అయితే జరుగుతుండేది. ఎందుకంటే సన్నీ యాదవ్ మీద నా అన్వేషణ అయితే చాలా వీడియోస్ వచ్చేసి ఈ విధంగా దారుణంగా తిడుతున్నారు అని. అన్వేషణయ్యే కాకుండా సన్నీ యాదవ్ అనేవి కూడా ఇదిగా రేట్ అవుతున్నాడు. ఈ వీడియోస్ అయితే సైడ్లో మీకు తమిళ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడు వాళ్ళది. ఈ విధంగా డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఇక్కడ
ఈ విధంగా అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు. అంటే సన్నీ యాదవ్ అన్న అయితే ఆల్రెడీ ఒక అంటే అన్వేష్ అన్న మీద కొంచెం పాజిటివ్గా చాలా అయితే మాట్లాడాడు. ఫస్ట్గా అయితే కొన్ని ఇంటర్వ్యూలో మీరు చూసినట్టుంటే అన్వేష్ అన్న మీద చాలా పాజిటివ్గా అయితే వీడియోస్ అయితే చేశాడు. అన్న బాగా మాట్లాడాడు. మన యూట్యూబర్ తెలుగులో ఇక్కడంతా తిరిగిందని సన్నీ అన్న ఆల్రెడీ చెప్పాడు ఒక వీడియోలో. ఏంటో తెలియదు కానీ ఇక్కడ ప్రమోషన్స్ చేస్తున్నట్టు కదా, అందులో నుంచే గొడవ. అంటే యువతకి ఏం ఉపయోగము, ఈ ప్రమోషన్ నుంచి యువతకి ఏది ఉపయోగం అని అన్నయ్య అయితే గొడవ అయితే పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు అన్నయ్య ఏమైతే చెప్పాడంటే అన్వేష్ అన్నయ్య, ఇప్పుడు నేను ప్రమోషన్ చేస్తాను, నాకు 10 కోట్ల దాకా నాకు వచ్చింది, ఆ ప్రమోషన్ అయితే నేను చేస్తాను. ఆ ప్రమోషన్ చేస్తే మీకేం ఉపయోగం? మీరు ఓడిపోతే మీరేమన్నా సూసైడ్ చేసుకుంటారు, అప్పుడు ఏం ఉపయోగం చెప్పండి? ప్రమోషన్ మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే ఏమైనా వర్క్స్ ఉంటే వర్క్స్ అట్లాంటి మీకైతే చేర్పించచ్చు. ఇప్పుడు ఆ ప్రమోషన్ చేసి మీరైతే డబ్బులు నష్టపోతే ఏమైతే వస్తుంది చెప్పండి? ఈ విధంగా ఫ్రెండ్స్ ఏమైతే గవర్నమెంట్ అయితే మనకైతే నోటీస్ అయితే ఇచ్చింది. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. గవర్నమెంట్ అయితే నోటీస్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఈ అప్లికేషన్ నుంచి ఎప్పుడో ఇవ్వాల్సింది, గవర్నమెంట్ అప్లికేషన్లో అంటే బ్యాన్ చేయాల్సింది. కానీ టిక్ టాక్ బ్యాన్ చేసినట్లు ఈ ప్రమోషన్లో అయితే బ్యాన్ అయితే చేసాకైతే కొంచెం రిస్క్గా ఉందేమో కానీ తెలియదు, కానీ బ్యాన్ అయితే చేస్తానని నోటీస్ అయితే ఇచ్చింది. నోటీస్ కావాలంటే మీకు సైడ్లో అయితే డిస్ప్లే చేస్తారు. నోటీస్ ఈ విధంగా చదువుకోండి. లేకపోతే నోటీస్ ఏమైతే ఇచ్చిందంటే ఇక్కడ సోషల్ మీడియా యాప్ ఏమైతే మీరు యూజ్ చేస్తున్నారో మీ అకౌంట్ అయినా బ్యాన్ చేయొచ్చు, లేకపోతే మీ ఐడి అయితే ఉంటుంది చూడండి అదైనా బ్యాన్ కావచ్చు. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో అంతే 1x లేకపోతే విన్నింగ్ యాప్స్ ఈ విధంగా బెట్టింగ్ వేసి చాలా మంది నష్టపోతున్నారు. ఇప్పుడు ఎవరో ఇదేమో విన్ వేసి చేసి జనాలకి అయితే ఇంట్రెస్టింగ్గా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమైతే చేస్తుంటారో చాలామంది చూడండి, నాకు తెలిసినట్లా ఇప్పుడు విన్ అవుతారు అంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళు వీడియో అయితే చేస్తారో ఆ వీడియో గురించి మాట్లాడేసి ఆ మనిషి ఫ్రెండ్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళు ఏ విధంగా డబ్బులు అంతా యూజ్ చేసి ఏదో విన్ స్క్రీన్ షాట్ అయితే చూపిస్తారు. అది ఫేక్ అమ్మ చాలామంది అయితే చూపిస్తారు. మీరు ఈ విధంగా అయితే మోసపోకండి. మీకు చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అయితే యూజ్ చేయకండి. లేదంటే యూట్యూబ్లో వీడియో చేస్తారని చేసుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్లో వీడియో చేస్తారని చేసుకోండి. ఏ విధంగా ప్లాట్ఫామ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. మీరైతే బెట్టింగ్ యాప్స్ అయితే యూజ్ చేసుకోండి. ఇదైతే నేను రిక్వెస్ట్ అయితే చేస్తాను. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.